చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలను హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రజా గ్రంథాలయంలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 19వ శతాబ్దంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం, స్త్రీలు ఇంటి గడప దాటకుండా ఉండే అనేక దురాచారాలను రూపుమాపడానికి విద్యను అందించడమే ప్రధాన ఆయుధంగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఎంచుకున్నారని జేఏసీ నాయకులు అన్నారు. ఆనాటి అనేక సామాజిక రుగ్మతలపై పోరాటం చేసి స్త్రీలు పురుషులు సమానమే అనే భావనను పెంపొందించారన్నారు. వితంతులకు వివాహాలు చేసి బాసటగా నిలిచారన్నారు. ఆ కృషి ఫలితమే నేడు సమాజంలో స్త్రీలు పురుషులు సమానమని భావన కొనసాగుతుందన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి సమాజం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ భారతదేశంలో నెలకొల్పి ఇవాళ బడుగు బలైన వర్గాలకు ఒక స్త్రీలకు విద్యను అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు. ఇవాళ మనము సమాజం లోపల వారి స్ఫూర్తితోనే ఇవాళ చాలామంది రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా దళితులు కావచ్చు, శూద్రులు కావచ్చు, బలహీన వర్గాలు కూడా మనం అందరం రాణిస్తున్నామంటే, ఎదుగుతున్నామంటే వారి స్ఫూర్తి, వారి ప్రేరణ కాబట్టి వారి ఆలోచన మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ